ఎవర్రా నీకు ఒలిచిపెట్టేది? బిస్కెట్ తీసుకొని తిను, అర్థమైందా? నోటికి పెడతామైంది. నీకై నువ్వే తినాలి, అర్థమైందా? నేనేం నోట్లో పెట్టను రోయ్, నేను చిన్నపిల్లోడు కాదు. Oh my god. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి ఈ డాగ్ ఏదైతే ఉందో, మాకు చిన్నప్పటి నుంచి దీన్ని ఇలాగే మేము స్ట్రీట్తో ఉంటుంది. బట్ మేము ఏదైనా పెడితే అది తింటుంది. అలాగే మేము చెప్పినట్టుగా మా ఇంటి దగ్గరికి వచ్చి పడుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఒక స్ట్రీట్ కాదు, కానీ అది పెంచినగానే అది రమ్మంటే అక్కడికి రమ్మంటాము. తర్వాత షేక్ అండ్ వేయటం అంటే షేక్ అండ్ చూడు. దాని ఒక చిన్న చూడు కెమెరా చూడు. మా ఫ్యామిలీ మొత్తం మధ్యలో. సో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఒక మూగ జీవాలకి ఎప్పుడైనా కొంచెం ఫుడ్ పెడితే బాగుంటుందని చెప్పి అందరూ అంటుంటారు. సరే, మనకు బాగుంటుందో లేదో, దాని ఆకలి అయితే ముందు తీరుతుంది. సో అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చేస్తూ ఉంటాను. ఇది కూడా మా పిల్లలు కానీ మా మిస్సెస్ కానీ దీనికి అప్పుడప్పుడు దీనికి ఫుడ్ పెడతా ఉంటారు. అప్పుడు నన్ను అప్పుడప్పుడు సర్కాస్టిక్గా ఏమంటారంటే, ఈ డాగ్కి కుక్కకి నీకు ఇద్దరికి ఉంది ఈరోజు భోజనం అని కూడా అంటుంటారు. అదో రకమైన హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా జంతువులకి ఫుడ్ పెట్టినప్పుడు అవి మన పట్ల చూపిస్తున్నటువంటి ఆప్యాయత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసినట్టయితే అర్థమవుతుందండి. అది సెకండ్ ఇవ్వమంటే సెకండ్ ఇస్తుంది. అలాగే రెండు కాళ్ళతోటి దండం పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. అది నేను చూసి ఆశ్చర్యపోయాను. ఫస్ట్లో దీన్ని నాకు అర్థమయ్యేది కాదు. దానికి ఆకలి వేస్తే దాన్ని ఏం చేస్తుందంటే వచ్చి రెండు కాళ్ళు చాచి నమస్కారం పెట్టినట్టు చేస్తుంది. అప్పుడు కొంచెం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అనమాట. అప్పుడు దానికి నేను ఏమన్నా ఇంట్లో ఉంటేనేమో అడిగి పెడతాను, లేదంటే కంపల్సరిగా అది ఎంత రాత్రి అయినా ఏ టైం అయినా సరే నేను ఏం చేస్తానంటే వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్, మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఎక్కువ బాగా ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే డాగ్స్కి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే స్వీట్ ఇది పెట్టకూడదంట. స్వీట్ పెడితే అది త్వరగా చనిపోతాయంట. సాల్ట్ బిస్కెట్లు మాత్రమే పెట్టాలి అన్నది ఒక ఇది తెలుసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు మా స్ట్రీట్లో వెహికల్స్ స్పీడ్గా పోతుంటే వాటి అమ్మడి పడుతుంది. అంటే అర్థమైందంటే దాన్ని వేరే వాళ్ళు కుక్కలు బాగా పెంచేవాళ్ళు చెప్పడం నాకు అర్థం ఏంటంటే, అది స్పీడ్గా పోతున్నప్పుడు వాళ్ళకి ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళని స్పీడ్గా పోవద్దని చెప్పడం కోసము ఆ వెహికల్స్ అమ్మడి పడతాయంట. అది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆపి దాన్ని కొట్టడం చేస్తూ ఉంటారు. అలా కొట్టకూడదు, తప్పు అనమాట. సో మీకు కూడా తెలిస్తే ఎవరైనా చెప్పండి. సో అది స్పీడ్గా వెళ్తున్నప్పుడు అది ఎమ్మడబడింది అనుకోండి, స్ట్రీట్ డాగ్, ఆ ఎమ్మట వెహికల్ ఆపేస్తే అది కూడా ఎమ్మడబడటం మొగరటం ఆపేస్తుంది అనమాట. మీరు కావాలంటే గమనించండి. సో మరొకసారి మన ఈ ఛాయ్ 644 అనేటువంటి ఛానల్ని మీకు చూసినట్టయితే ఇందులో మేము మ్యూజిక్ సాంగ్స్ అవి పాడుతూ ఉంటాను. అలాగే మనం చిన్న చిన్న కామెడీ స్కిట్స్ అవి పెడతా ఉంటాను. ఇంకా అంటే రకరకాల వీడియోలు ఉంటాయి. మీకు నచ్చితే ఏదైనా సరే ఎప్పుడైనా టైం పాస్ కోసం ఓపెన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి నాకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఏమంటున్నాను, నేను యాజ్ ఇట్ ఈస్గా ఎరా ఏం చేస్తున్నావు నువ్వు షేక్ అండ్ అంటే అదేం చేస్తుందంటే అటు ఇటుగా చూస్తుంది. వచ్చరికి నేను కొడతారు, నేను బాగా కొడతాను కర్ర తీసుకుని అంటే ఏం చేస్తుంది చూడండి ఒకసారి గమనించండి. సెకండ్ ఏమైనా చేయబెట్టాను ఇస్తుంది, సెకండ్ ఇస్తుంది. చూసారా సెకండ్ ఇస్తుంది. అది అంటే దీనికి బాగా అలవాటు అనమాట. ఒక్కోసారి నేను నడిపించడం కోసం రెండు చేతుల్లో వేసుకొని అలాగ మన పెంపులాగానే చెప్తే కూడా అది ఏ చేతిలో ఏముందో కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది.
ఇక పోతే ఇంటికి చేస్తున్నావ్? వచ్చేసి ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చింది అనమాట. ఇంటికి వచ్చేసి ఇటు చూడు, ఇటు గోదావరిలో చూడు, ఉంది. ఇటు చూడు, ఇటు చూడు. లాస్ట్కి వచ్చేసి ఏరా ఇంకెక్కడే ఏం ఉంటావా చేస్తున్నావ్? పడుకుంటావా అని అడిగితే నేను మళ్ళీ అడిగాను షేక్ హ్యాండ్ ఇస్తుందా షేక్ ఇదా హ్యాండ్ అని ఇవ్వండి, చెప్పేసి చూడండి ఒకసారి గమనించండి. షేక్ హ్యాండ్. అది ఏం చేస్తుందంటే షేక్ షేక్ హ్యాండ్ హ్యాండ్. ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఏ చేత్తోటి ఇవ్వాలో అర్థం కాలేదు. అందుకోసం అని చెప్పేసి ఈ జనరల్గా ఏంటంటే చేత్తో ఎడం చేత్తో ఇచ్చినప్పుడు ఆ చేత్తో. చేత్తో ఇవ్వమని చెప్పి ఈ అడుగుతూ చేత్తో ఉంటాను ఇవ్వు. అనమాట నేను. అది 2 చేతులతో అర్థమైందా? ఇస్తుంది షేక్ హ్యాండ్. సో రెండు మరొకసారి చేతులతో అవుతున్నావు. ఈ మూగజీవిని ఈ వీడియోని చూసినందుకు మీ ఒక అందరికీ చేత్తో. నేను ఈ ధన్యవాదాలు చేత్తో. చెప్తున్నానండి. ఈ సో చేత్తో ఇటువంటి షేక్ వీడియోస్ హ్యాండ్. కోసము మంచి హెల్త్ నమస్కారం, టాపిక్స్ కోసము నమస్కారం. కామెడీ కోసం ఈ చేత్తో. సింగింగ్ ఈ వీడియోస్ కోసం మరొకసారి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ పడుకుంటావా? చేయండి. చాయ్ 6+244 లైక్ షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ చూడు. సో మచ్. కొడతా నిన్ను బాగా కొడతారు. నా సంగతి తెలియదు నీకు. కర్ర తీసుకొచ్చి కొడతా తెలుసా?